హలో ఎవ్రీవన్, ఈరోజు నేను బ్రెడ్తో బజ్జీ చేస్తున్నానండి. ఫస్ట్ స్టఫింగ్కి నేను కర్రీ రెడీ చేసుకుంటున్నాను. పొటాటో కర్రీ కోర్మాలా చేసుకోవాలన్నమాట. ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి ఫ్రై చేస్తున్నానండి. ఇందులోని కొంచెం పసుపు వేసి బంగాళదుంప స్మాష్ చేసి ఉంచానండి, అది కూడా వేసి కర్రీ రెడీగా చేసి పక్కన పెట్టుకుంటాను. కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు నేను బజ్జీ పిండి రెడీ చేసుకుంటున్నాను. బజ్జీ పిండిలోని ఉప్పు, కారం, వంట సోడా యాడ్ చేసుకోవాలండి. ఉప్పు వేసుకుంటున్నాను, కొంచెం కారం, కొంచెం వంట సోడా, కొంచెం వాటర్ వేయాలండి. వాటర్ వేసి కలపాలి. ఉండలు లేకుండా కలపాలండి. ఇదిగోండి, ఉండలు లేకుండా కలిపేశాను. ఈ మాత్రం చిక్కదనం ఉండాలండి. బ్రెడ్కి ఫస్ట్ ఈ బ్రౌన్ పార్ట్ అంతా తీసుకోవాలండి. తర్వాత బ్రెడ్ని మనం ఇలా ట్రయాంగిల్ షేప్లో కట్ చేసుకోవాలండి. అన్నీను కట్ చేసానండి. ఇప్పుడు ఇందులో స్టఫింగ్ పెట్టాలి. ఇలా పెట్టాలండి. ఇలా పెట్టిన తర్వాత ఇంకొకటి దీని మీద ఇలా పెట్టుకోవాలి. ఇది శనగపిండిలో డిప్ చేయాలి. ఇలా ముంచి వేసేయాలండి ఆయిల్లో. ఎక్కువసేపు ఉంచకూడదు, బ్రెడ్ వాటర్ని అబ్జర్వ్ చేసేస్తుంది. వేసానండి ఆయిల్లో. రెడీ అయిపోయిందండి బ్రెడ్ బజ్జీ. చూడండి, ఇలా తయారు చేసుకుంటే టేస్టీగా ఉంటుందండి. ఇంట్రెస్టింగ్గా తింటారు పిల్లలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి. లోపల ఎలా ఉందో చూద్దాం. బాయ్ ఫ్రెండ్స్.